నేను ముందుగా మీకు చెప్పిన విషయాల్లో మా చెల్లి, మా భార్య రక్షణ పొందినారని చెప్పినాను. దానికి కొన్ని విషయాలు ఒక మాట మీకు చెప్పాలని అనిపిస్తుంది. దేవుడు చెప్పిన మాట నేను వాళ్ళకి చెప్పాను. నాకు ఎప్పుడైనా తెలియదు. అప్పుడు ఎక్కువగా పరిచర్య. దేవుడు ఏం చెప్పాడంటే, ఒక స్వప్నంలో ఒక పెద్ద చెరువు చూపించాడు. ఆ చెరువు అనేది దాదాపుగా ఈ లోకంలో ఉండదేమో. ఆ చెరువు ఒక 25 ఎకరాలు ఉంటుంది. ఆ చెరువు గట్టు ఒక 20 మీటర్లు ఎడల్పు ఉంటుంది గట్టు. ఆ గట్టు నిండా ప్రియులారా గడ్డి బాగా పట్టింది. ఒక 4 అంగుళాల ఎడల్పు గరికి గడ్డి పట్టి ఉంది. ఆ యొక్క చెరువులో కొన్ని లక్షల తామర పువ్వులు ఉన్నాయి. కొన్ని లక్షలు తామర పూలు అంటే కళ్ళకల్లాడితే ఈ లోకంలో ఎక్కడ మనం చూడలేం. అలాంటి చెరువు, అలాంటి తామర పూలు ఎక్కడ మనం చూడడం ప్రియులారా. కనుక దానికి ఏంటి ఆ మెలకు. అప్పుడు నాకు ప్రభు చెప్పాడు, చూడు నువ్వు ఆ చెరువులో చేపలు పట్టు అని. ఒక గేలం ఉంది అక్కడ, గేలం వేసి చేపలు పట్టమని ప్రభు చెప్పినారు. ఎట్లా చేపలు పట్టడం ఏంటో గేలం ఏంటో నాకేం తెలియదు. నేను చెప్పాను ప్రభుకి, ప్రభా ఇది ఎట్లా చేపలు పట్ట, నాకు అభ్యాసం లేదు. మా వాళ్ళు ఎవరైనా చూస్తే ఇదేంట్రా ఇది చేపలు పడుతున్నాడని చెప్పి నవ్వుతారు, నాకు అది అభ్యాసం లేదని చెప్తే, లేదు ఆ గేలంకి ఒక ఇది ఉంటుంది, అది నువ్వు నీటిలో అయ్యి అది ములుగుతుంది, ములిగినప్పుడు నువ్వు పైకి లాగు నీకు చేపలు దొరుకుతాయని అని స్వరం వినపడింది మా స్వప్నంలో. అప్పుడు నేనేం చేశానంటే అటు ఆ గేలం పట్టుకొని అన్ని దాన్ని రెడీగా ఉన్నాయి, ఆ నీటిలో వేసాను. దూరంగా ఒక 5-6 గజాల దూరంలో, అంటే సుమారు 4 మీటర్ల దూరంలో వేసాను. అది వేస్తే అది ములిగినప్పుడు నువ్వు పైకి ఎత్తేయమన్నాడు ప్రభు. అది వేసి పట్టుకున్నాను. నేను ఇటు అటు చూస్తూ ఉన్నాను. మా వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, వీడు చేపలు పడుతున్నాడు అని చెప్పి నన్ను తిడతారేమో అని అటు ఇటు చూస్తున్నాను. ఒకసారి మళ్ళీ గేలం వైపు చూసేటప్పటికి ఆ ముళ్ళు వైపుకి అది ములిగింది. అది ములిగితే ప్రియులారా చిన్ని చేపలు, పెద్దవి కాదు, 4 అంగుళాలు పొడుగు 2 అంగుళాలు వెడల్పు అలాగ ఉన్నాయి. ఆ 2 చేపలు ఒక్కసారి పడినాయి పైగా. ఆ చేపలు పడిన తర్వాత పైకి నేను గబగబైలో చేపలు పట్టుకున్నా. ఆ 2 చేపలను కుడి చేత పట్టుకునేటప్పటికి ఆ 2 మాయమైపోయినాయి. ఇదేం ఆశ్చర్యం అంటే, వాడు రక్షణ గురించి నేను చెప్తున్నాను. ఇదే మీ చెల్లెలు, మీ భార్య అని చెప్పి ప్రభు మాట్లాడారు. గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం అది. అలాంటి చెరువు, అలాంటి పుష్పాలు, అలాంటి స్వరాలు ఎక్కడ ఏనో మనం. కనుక ఆ విషయంలో మా చెల్లి లీలావతి, మా భార్య అక్కాయమ్మ, వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందినారు. తర్వాత బాప్తిజం తీసుకున్నారు. ఆ ఇద్దరు కూడా నాకు అప్పటి నుంచి సహకరించేవారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మ దూరం అయిపోయింది. ఏం చేస్తాం? కనుక నన్ను వెంబడించినప్పుడు నాకు సంతోషమైంది. అప్పుడు నన్ను వేరే మా అక్కడ నేను ఒకసారి చెప్పాను మీకు, సత్సంగంలో ఒక పెద్ద మనిషి వచ్చి మీ అబ్బాయిని వాళ్ళని తీసుకొని బయటికి పంపండి, ఇక్కడే ఉంటే సార్ మరి చంపేస్తారు, ఖాయమది 2 రోజులు ఉంటే మీకు చూడలేరు మీ అబ్బాయిని అని చెప్పాను కదా మీకు. అలాగ వాళ్ళు వచ్చి నన్ను చెప్పినప్పుడు మా తల్లిదండ్రి తీసుకెళ్ళి మా సహోదరి సత్యవతి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. అక్కడ కొద్ది రోజులు అప్పుడు మా భార్య రాలేదు, వాళ్ళు ఇంకా పంపలేదు. రక్షణ పొందింది. అర్థమవుతుందా మీకు? కనుక రక్షణ పొందింది. తర్వాత నేను మా అక్కగారింటికి ఉన్నప్పుడు ఈ బైబిల్ పట్టుకోవడం, ఏదో ఒక పల్లికి వెళ్ళటం, ఏదో నలుగురికి కనపడిన వాళ్ళకి వాక్యం చెప్పడం, అదే నేర్చుకున్న అభ్యాసం అయిపోయింది. అంటే ఇంకొకటి, అలా పరిచయం చేస్తూ ఉంటుండగా ప్రభు ఒక సిటీకి తీసుకెళ్ళారు నిన్ను. వేరే ఒక రోజు ఒక స్వప్నంలో, అప్పుడు అన్నీ చెప్పడానికి టైం చాలదు, ఆ స్వప్నంలో ఏం చేశారంటే వేరే సిటీకి తీసుకెళ్ళారు. నేను పరిచయం ఎట్లా చేయాలో అనేది నాకు నేర్పించడానికి అక్కడ ఒక 2 గంటల టైం పట్టింది. కొన్ని కరపత్రాలు బ్యాగ్లో వేసుకున్నాము. కొన్ని కరపత్రాలు ఏమో ఎవరో దేవదూతలో ప్రభు నాకు తెలీదు, కొన్ని కరపత్రాలు పట్టుకుని ఉన్నారు వారు. 5, 6, 7 రోడ్లు ఉన్నాయి ఆ సర్కిల్కి. 6, 7 రోడ్లు ఉన్నాయి. ఎక్కడ ఏ రోడ్డు జనం ఎక్కువ వస్తున్నారో అక్కడ పరిగెత్తు అని చెప్పి నన్ను ఆ రోడ్డుకి కరపత్రాలు ఇచ్చి పంపించేవారు ఆయన. అలా పరిచయం నేర్పించారు నాకు. పరిగెత్తుకెళ్ళిపోయిన నా పత్రికతుంటే అందరు తీసుకునేవారు. అక్కడ మళ్ళీ ఇచ్చేసిన సార్ అని చెప్పేవాడిని ఆయనకి. ఒక సెకండ్ 2 సెకండ్లు అంటే ఒక నిమిషం అనుకోండి, అలా చూస్తే మళ్ళీ ఇంకో రోడ్డు కొందరు వస్తుండేవారు. నా చేతికి పత్రికలు ఇచ్చి, అది అక్కడ వస్తున్నారు చూడ, పరిగాయి నడిచెళ్ళొద్దు. అట్లా నన్ను నడిపించారు దేవుడు. ప్రియులారా,
అలా పరిగెత్తుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడిని. అట్లా ప్రభు నేర్పించారు. అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కరపత్రాలు పంచడానికి మామూలుగా టన్నులు కాదు కానీ లారీల మీద తెచ్చేసి పత్రికలు పనిచేసేటువంటి అభ్యాసం ప్రభు నేర్పించారు. ఆ రీతిగానే దేవుని సేవ ప్రారంభించడం అయింది. ఆ తర్వాత ఆ గ్రామాల్లో దుమారుగా అక్కడి నుంచి మాకు వచ్చే సేవకులు బైబిల్ మిషన్ సేవకులు కట్ చేసుకున్నారు. అక్కడ కాకినాడలో జిఆర్ లారన్ గారు ఉన్నారని చెప్పి ఎవరో చెప్తే నేను వెళ్ళాను అక్కడికి. జిఆర్ లారన్, ఆయన పేరు లారన్ గారు. అప్పటికి ఎంతమంది సేవకులు లేరు కానీ 35-40 మంది సేవకులు ఉన్నారు ఆయన దగ్గర, అంతే. ఇప్పుడైతే 100 కొలది ఉన్నారు, 700 మంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు అది వద్దు. అప్పుడు 35-40 మంది సేవకులు ఉన్నారు. ఆ లారన్ గారే మా దగ్గరకు వస్తుండేవారు పరిచర్యకి, సేవకులు పంపించేవారు కాదు. ఆ లారన్ గారి చేతకి క్రీస్తు దాసు గారు అని ఒక ఆయన ఉండేవారు, అందరి సేవకులకి హెడ్ ఆయన. ఆ క్రీస్తు దాసు గారు ఒక బ్రాహ్మడు వైష్ణవులాగా ఉండేవాడు, ఒక పెద్ద ఆరిందలాగా ఉండేవాడు. ఆయన తీసుకుని వస్తూ ఉండేవారు లారన్ గారు. అప్పుడు ఏం జరిగిందంటే అది జరిగిపోయిన తర్వాత అలా వస్తూ ఉంటుండగా సేవ సుమారుగా ఆ ప్రాంతంలో ఒక 150 గ్రామాల వరకు పరిచయం చేసాం. పిల్లలు 150-160 గ్రామాల వరకు పరిచయం చేసాం. అప్పుడు అక్కడ లారన్ గారు క్రీస్తుదాస్ గారు వైజాగ్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని విశాఖపట్నం. ఆయన చేసిన తర్వాత సార్వార్ దొరగారు అని ఒక ఆయన వచ్చారు. సార్వార్ దొరగారు వచ్చినప్పుడు ఆ దొరగారు, లారన్ గారు, నేను ముగ్గురమే ఎడ్ల బండి కట్టించుకుంటాం. ఏదో ఒక 10 అప్పుడు కిలోమీటర్లు ఏమనుకుంటప్పుడు మైళ్ళు లెక్క. అప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో బండి మీద ఒక గంట ప్రయాణం వరకు చేస్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్యలో 3-4 గ్రామాలు నాకు తెలిసినటువంటి వాళ్ళు, ఎక్కడో తాళూరని, రాగంపేట అని, జగ్గంపేట అని, అట్లాగే కొన్ని పేటలు తిరిగేవాళ్ళం. అలాగే సుమారుగా ఒక సంవత్సరంలో 150 గ్రామాల వరకు చేస్తుండేవాళ్ళం. బాగా పరిచయం జరిగేది. ఆ లారన్ గారు ఆయన వాక్యం బాగా చెప్పేవారు. అందరి కొరకు భారంగా ప్రార్థన చేసేవారు. ఆ భారంగా ప్రార్థన చేయడం అనేది నేను కూడా నేర్చుకునేది అక్కడ ఎక్కువగా నేర్చుకున్నాను. ఆయన చెప్పేవారు, మన భారంగా ప్రార్థన చేస్తేనే ఆత్మలు సంపాదించుకోగలం, అదే మన పంట అని చెప్తుండేవారు. అలాగే చేస్తుండేవాళ్ళం. అప్పుడు మాకు సంతానం లేదు. మా భార్యను పంపిణీ చేశారు వాళ్ళు, అయితే మాకు సంతానం కలగలేదు. నాకు సుమారుగా 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా నాకు సంతానం కలగలేదు. ఒక రోజుని సంతానం ఏంటండి, దేవుని యొక్క దైవ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, అందరు కూతుళ్ళు, అందరు కొడుకులు మనకి ఈ భౌతికంగా లేరు కానీ ఆత్మీయంగా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, తృప్తి ఉండేది మాకు. అయినా మీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నారు కదా, ఏం చేయాలి, ప్రభుని అడుగుదామని చెప్పి మా ఇద్దరు భార్యాభర్త నేను మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు శనివారం వచ్చింది. సాధారణ శనివారం మేము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజు అయితే ఉపవాసం ఉన్నాం. ఆ రోజు ఉపవాసం ఉండి ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. ఇద్దరం ప్రార్థన చేసుకునేటప్పటికి దేవుడు ఆ రాత్రే మేము మా భార్య నేను ప్రార్థన చేసుకుంటున్నాం, స్వప్నంలోనిది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక తెల్ల బట్ట కింద పరిస్థితి మా ముందు. అక్కడ ఒక పసిబిడ్డ, మగ ఆడని తెలియదు కానీ ఒక పసిబిడ్డ కనిపిస్తున్నారు. అప్పుడు నాకు కదా మా భార్యకి, అది ఈ బావగారు ఇట్లాగా ఒక పసిబిడ్డ కనిపిస్తున్నాడు, దేవుడు తప్పకుండా మన సంతానం ఇస్తాడు అని చెప్పి సంతోషంతో తను చూసిన దర్శనాన్ని నాకు చెప్పింది. అప్పుడు ప్రార్థన చేసినాము. సరిగ్గా 6 నెలలకే మా దేవుని అపారమైన కృపను బట్టి మా భార్య గర్భవతి అవటం జరిగింది. తర్వాత ఒక కుమార్తె ఇచ్చినాడు ప్రభు. మమ్మల్ని పెంచి పెళ్లి చేసినటువంటి అన్నపూర్ణమ్మని చెప్పాను కదా మా పెద్ద తల్లి, ఆవిడే పురుడు పోసింది. బిడ్డ తర్వాత మేము కొద్ది రోజులు అలాగే పెంచాము. ఆ పురుడు పోసింది, పంపించేసి అంతవరకే. మళ్ళీ మమ్మతో మాట్లాడతాం కానీ నాతో మాట్లాడటం అనేది తెలీదు. చాలా కష్టమైన పరిస్థితులు అనుకున్నది. ఆవిడ చరిత్ర ఇంకా చాలా ఉంది చెప్పాలంటేనే. అప్పుడు మేము ఆ సీతానగరంలో నా భార్యని 3వ నెలలో పంపించేశారు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు. మా పాప అలాగ ఆడించుకుంటూ ఎత్తుకొని అలాగే నాకు ఎంతో సంతోషం. ఆ అమ్మాయి ఏడుస్తుంది, ఏమైపోతుంది, ఏడుతుందని చెప్పి అట్లాగా. తర్వాత 7వ నెల వచ్చింది. అప్పుడు 7వ మాసం వచ్చింది. మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. సుమారుగా మన విశ్వాసాలు, నా పరిచర్యలో రక్షించబడినటువంటి వాళ్ళు
అష్టాదివర్ణంలో కూడా కొంతమంది చాలామంది ఉన్నారు. 300 మంది ఆ మీటింగ్ వచ్చారండి. అప్పుడు సహోదరులారా వినండి, 300 మంది వచ్చారు. అందులో ఒక 100 మంది రక్షణ ఉండదు, కానీ 200 మంది రక్షణ పొందిన వాళ్ళే ఉంటారు అక్కడ. ఆ రక్షణ పొందినటువంటి వాళ్ళు అందరూ మీటింగ్కి వచ్చారు. సార్వార్ దొర గారు మాకు స్నేహితుడు అయ్యాడు. ఆయన లాన్ గారు మీటింగ్ పెట్టారు. అప్పుడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు మా ఏం జరిగిందంటే, మా అమ్మాయి కొంచెం ఏడ్చింది. ఎవరు ఏడుతున్నారు అక్కడ, అతిథిగా బయటకు తీసుకెళ్ళండి, మీటింగ్లో ఆడకూడదని చెప్పి లాన్ గారు. నాకు సిగ్గేసింది. ప్రియులారా, మన బిడ్డలో ఇలాగ అయింది కదా, మన పాప వేసినందువల్ల మనకి కదా, పాప కాదు కదా, చిన్నతనంలో ఇది పాప కాదు కదా అని చెప్పి నేను కొంచెం చింతపడి అమ్మాయిని తీసుకుని రోడ్డు ఎక్కాను. తర్వాత నేను ఇలాగ అన్నాను కదా, లాన్ గారికి కూడా కొంచెం పశ్చాత్తపడ్డారు. మా అమ్మాయి అనుకోలేదు నేను బాధపడతానని ఆయనకి కూడా తెలియదు. ఆ తర్వాత ప్రియులారా, మీటింగ్ బాగా జరిగింది. అది 7వ మాసం, రోజులు తెలియదు కానీ 7వ నెల. ఆ 7వ నెలలో నేను ఇట్లాగా మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, అందరు భోజనాలు చేసేసారు. 3 గంటలకు అందరూ వెళ్ళిపోయారు. నేను ఆ సార్వర్ దొర గారిని లాన్ గారిని పంపించేసి, అక్కడే మాకు 2 పర్లాంగులు ఉంటుంది మా ఇంటికి రోడ్డు, జగ్గంపేట టు కాకినాడ. ఆ రోడ్డు దాటి అంటే అక్కడ కొన్ని గ్రామాల్లో కొన్ని చర్చిలు కూడా కట్టాము మేము. అక్కడ కట్టమూరు, తిమ్మాపురం, కాట్రాపల్లిలో మనకి ఈస్ట్ గోదావరి ఎంపీ ఆయన ధనరాజు గారు అని, ఆయన కుమారుడు రక్షించబడ్డాడు. ఆయన భార్య రక్షించబడింది, పెద్ద కుమారుడు రక్షణ పొందాడు, ఇద్దరు. ఆ ధనరాజు గారు ఏం చేశారంటే, నాకు చనిపోయాడు అనుకుని ఇప్పుడు లేడు, అయినా చాలా స్నేహం అయిపోయినాడు. వాళ్ళ భార్య జమీందారులు అంటే వాళ్ళకి సుమారుగా 6 అన్నదమ్ములు వాళ్ళు. ఏలేటి ధనరాజు అంటే చాలా పెద్ద పేరైనది అక్కడ. ఆయన ఏం చేశాడంటే, కృష్ణారావు, ఈ దొడ్లో మీకు ఏ పెద్ద కంపౌండ్ అనుకుంటాది, ఏ మూల కావాలో చెప్పండి, చర్చికి నేను సైట్ ఇస్తానన్నాడు. చర్చికి సైట్ ఇచ్చాడు. ఆ దినాల్లో ఇంచుమించుగా 15,000 రూపాయలు, 15,000 అంటే 15 లక్షల కంటే ఎక్కువే విలువ. మందిరం కట్టుకోమని దానికి కొంత డబ్బులు నా సొంత డబ్బులు వేసుకొని మందిరం కట్టుకున్నాము. వాళ్ళ భార్య వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, బయటకు ఎవరికి ఎక్కడ కనపడరు వాళ్ళు. ఆ లోన్ అట్లాగా మేము ప్రార్థన పెట్టుకొని నడిపిస్తూ ఉండేటువంటి సమయంలో ఏం జరిగిందంటే, అక్కడ చాలా సంతోషంగా ఉండేవారు. ఆ ధనరాజు గారి అబ్బాయి రాజబ్బాయి ఆయన పేరు. నాకు ఎంత సహకారంగా ఉండేవాడు పరిచర్యలు. అట్లాగే సుమారుగా జరిగింది. మీటింగ్ అయిపోయింది. 3 రోజులు మీటింగ్ పెట్టినాము. మీటింగ్ అయిపోయింది. ఆ ధనరాజు గారు వాళ్ళ భార్య వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. రాజబ్బాయి గారు తల్లి తీసుకెళ్ళిపోయారు. బండి కట్టుకు, ఎడ్ల బండి, రిక్షాలు గట్ట ఏమి లేవు అప్పుడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత మా అమ్మాయిని, నా కుమార్తెను ఏం చేశారంటే, మా బావగారు ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి 7 దయ్యాలు పట్టినాయి. ప్రియులారా, ఎన్నో గ్రామాలు తిప్పినారు, భూత వైద్యులు తీసుకొచ్చినారు వాళ్ళ తండ్రి వాళ్ళను. అది పోలేదు, అది విడిచిపెడితే కావలేదు. అది లాన్ గారు భార్య విక్టోరియమ్మ గారు డాక్టరు, వాళ్ళిద్దరూ వచ్చి ప్రార్థన చేస్తే 7 దయ్యాలు కూడా పోయినాయి. ఆయన ప్రభు నమ్ముకున్నాడు కానీ దెయ్యాలు పోలేదు. అప్పుడు దెయ్యాలు పోయిన తర్వాత గొప్ప సేవ చేశాడు ఆయన కూడా. ఆయన ఎట్లా తాటాకులు గొడుగేసుకొని, తాటాకులు గొడుగు ఇంటింటికి తిరిగేవారు. లాన్ గారు ఎక్కడ చెప్తే అక్కడ వెళ్తుండేవాడు పాపం ఆయన. అట్లా సేవ చేశాడు ఆయన. కోడూరు సూర్యారావు ఆయన పేరు. అలాగా అది అయిపోయిన తర్వాత, ఆ మీటింగ్ అయిపోయిన ఆ ప్రేమ ఎంతో ఉండేది లాన్ గారికి కూడా. అది అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రియులారా, ఏం జరిగిందని శ్రద్ధగానండి. మా పాపనే లాన్ గారు ఏ బెంచ్ దగ్గర ఉండి బైబిల్ పెట్టుకుని వాక్యం చెప్పారో, ఆ టేబుల్ పైన మా కుమార్తెను కూర్చోబెట్టుకున్నారు. ఆయన ఆడిస్తాకి కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని ఇచ్చిపెట్టేసి మేమందరం కూర్చున్నాం. మా అక్కగారు, బావగారు, పెద్ద బావగారు, 5-6 కూర్చున్నాం అక్కడ. నా వైపు చూసి, బావగారు ఎంత బాగా జరిగిందో మీటింగు, ఏనాని పిల్లరా, ఎంత బాగా జరిగింది మీటింగ్, పకాపకా నవ్వుతూ ఉన్నాడు. మా పాప పడిపోయింది కింద, టేబుల్ మీద పడిపోయిన తర్వాత ఈ కుడి చెయ్య 1 గంటలోనే వాసిపోయి పైకెక్కి ఈ కుడి చెవుని పైకెత్తేసింది. అంత ఏడుపు. ఆ రోజే ఏడుపు. మరలా ఏడుతో అమ్మాయి నేను చూడలేదనుకోండి. ఆ కుడిసే బాగా వాసిపోయింది. ఊళ్ళో మమ్మల్ని వెళ్ళేసినారు.
మాట్లాడేవాళ్ళు లేరు, ఊసాడేవాళ్ళు లేరు. అప్పుడు అందరూ వెళ్ళేసారు, బాండ్ రాసుకున్నారు, ఒక 200 సుమారు ఒక సంతకాలు పెట్టుకున్నారు. ఎవరైనా మాతో మాట్లాడితే లేక మాకు ఎవరైనా ఏ నూతులైనా నీళ్ళు ఇస్తే 50 రూపాయలు జుల్మానా కట్టాలి అని తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. ఆ 50 రూపాయల జుల్మానా ఎవరికి 50 రూపాయలు అంటే 50,000 ఆ రోజుల్లో. వడ్లు బస్తా 75 కేజీలు వడ్లు బస్తా 2 రూపాయలు, 2 రూపాయలు, 2.5 ఆ సౌక రోజుల ప్రియులారా. అప్పుడు ఎవరు మాట్లాడతారు? 50 రూపాయలు ఎవరు కడతారు? 25 బస్తాలు వడ్లు లాస్ పెట్టుకొని అంత 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 విలువ 50 రూపాయలు అంటే. కానీ ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. అప్పుడు ఏం చేయాలి? మేము నలుగురు ప్రార్థన చేసుకున్నాం 7 గంటల వరకు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, మా బావగారు, అక్కగారు వాళ్ళను. తర్వాత మా భార్య నేను అలాగే కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాము. ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు ప్రియులారా, ఆసుపత్రిలే లేదు ఆ రోజు నుంచి. ప్రార్థన చేసినాము. ఆ 2 రోజులకి బాగా తగ్గింది, వాపు తగ్గింది, చెవు వాపు తగ్గింది, భుజం వాపు తగ్గింది. దేవుని కృపను బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అక్కడ, దేవునికే స్తోత్రాలు. అప్పుడు ఏం జరిగిందంటే అది తగ్గిపోయిన తర్వాత, వాపు తగ్గిపోయిన తర్వాత ఆ రోజు నుంచి 18 సంవత్సరాల వరకు కూడా, 18 సంవత్సరాలు వివాహం టైం వచ్చే వరకు కూడా హాస్పిటల్ ఏంటో ట్యాబ్లెట్ ఏంటో ఏమి తెలీదు. ఏదైనా వస్తే ఎప్పుడన్నా మాకు ఏమైనా కొంచెం బాధపడుతుంటే ప్రార్థన చేసేవాళ్ళం, అంతే, ఇంకేం లేదు. మరలా అయ్యో అమ్మ అని ఏడవటం ఆ పాపకు తెలియదు, పెళ్ళి అయ్యే వరకు కూడా తెలియదు. ఈ విషయం మీరు ఆలోచించండి ప్రియులారా, సహోదరులారా, అది ఎప్పుడు కూడా తెలియదు. ఇంకది అలా ఉంటుండగా, ఆ పరిస్థితిలో ఉంటుండగా అక్కడ ఏరియాలో సేవ ఎంతో బాగా జరిగింది. అక్కడ నుండి స్ట్రైట్ ఉండండి, కెమెరా చూడండి, అటు చూసి చెప్పొద్దు, మీరు ఇటు చూసి చెప్పొద్దు. కనుక ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుని యొక్క అపారమైన కృపను బట్టి ఆ అమ్మాయిని ఏదో చదివించడం, అట్లా స్కూల్ టీచర్లు వాళ్ళు 5వ క్లాస్ వచ్చే వరకు కూడా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. మా ఇంటికాడ నుంచి వరకు ఆ టీచర్ వాళ్ళు ఎత్తుకొని ఆ స్కూల్లో ఆడిస్తూ ఉండేవారు. అక్కడ ఆ స్కూల్లో సీతానగరం ఆ ఊరి పేరు, ఆడిస్తూనే ఉండేవారు వాళ్ళు. ఆ తర్వాత 6వ క్లాస్లో కాన్వెంట్లో పెట్టాము. కాన్వెంట్లో చదువుకుంది అనుకోండి, ఇంగ్లీష్ మీడియంలో పెట్టాము, చదువుకుంది బాగాను. ఏదో అట్లాగే ఆ పాపను తర్వాత మామూలుగా వివాహం సమయానికి వచ్చింది. కానీ వివాహం చెయ్యాలి మనం అర్జెంటుగా అనేటువంటిది లేదు. నా దృష్టి ఏంటంటే ఏ జాతి అయినా పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ జాతి ఈ జాతి అనేది, జాతి అని అనేటప్పటికీ త్రాసుభావం కలిసినట్టు అయింది ప్రియులారా మాకు. ఆ కులం ఈ కులం అనేటప్పటికీ ఆ మతం ఈ మతం అంటే ఎప్పుడో లేదు. మతాలు పోయినాయి, కులాలు పోయినాయి, అందరూ ఒకటే సమానం దేవుని బిడ్డలు. దేవుడు అందరూ మనం ప్రేమిస్తున్నాడు అనేటువంటి తత్వం ఒకప్పుడు. ఆ టైంలో ఎవరికైనా సరే పెళ్లి చేద్దాం, సేవకుడు కావాలి అనేటువంటి తలంపులు నాకు ఉండేవి. నేను కొంచెం ముందుకే వెళ్ళాను, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుందా. ఆ తలంపులు అలాగ ఉన్నప్పుడు అలాగ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి మామూలుగా అమ్మాయి చదువు మానిపించేసాము. తర్వాత ఏమో ఇక్కడికి అక్కడి నుంచి మేము అప్పుడు తాటి ఆకులు ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడ లక్షలు, ఆ దినాల్లో లక్షలు మా ఇల్లు. బయటికి వెళ్ళిపోయాం కదా ప్రియులారా, వేరే ఊరు గ్రామానికి వెళ్ళిపోయాం కదా. అక్కడే తాటి ఆకులో ఇల్లు ఒకటి వేసుకున్నాం, చిన్నదే. ఆ ఇంట్లో ఉండేవాళ్ళం 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాం మేము. ఆ తర్వాత ఇక్కడ బాండ్ రాసుకున్నారు కదా, ఆ బాండ్ రాసుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని ప్రేమించి ఇలాగ సీతానగరంలో కుటుంబం ఉన్నారు, 1-2 కుటుంబాలు, వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్పి జిఆర్ లాల్ గారు కొంతమందికి, అది ఏ చర్చ్ అంటే అది ఒక చర్చ్, ఏం చర్చ్ అన్నారు అది, సమర్పణరావు గారు, తర్వాత చర్చ్ ఆఫ్ గాడ్ వాళ్ళది బైబిల్ కాలేజీ పెట్టుకున్నారు వాళ్ళు. అది సమర్పణరావు గారు దానికి ప్రెసిడెంట్. తర్వాత ధనరాజు గారని మన కాకినాడ ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు అబ్బాయి ధనరాజు గారని ఆయన. తర్వాత జంగారెడ్డి రంగ, ఆ జగ్గంపేటలో ఒక పెద్ద ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేవారు వాళ్ళ మామగారు వాళ్ళను. జంగారెడ్డి రంగ ఆయన ఎవరంటే సినిమాల్లో పెద్ద బిజినెస్ అయింది, ప్రభువుని బట్టి రక్షణ పొందాడు. ఆయన రక్షణ పొందిన తర్వాత సినిమాల్లో 100 రూపాయల విలువ అంటే ఒక 50,000 25,000 అట్లాగా ఆయనకి లోక సంబంధమైన అన్నీ అమ్మేశాడు. మంచి సేవకుడు అయిపోయినాడు. మళ్ళీ ఆయన జంగారెడ్డి రంగ అంటే పెద్ద ఎప్పుడు చిరునవ్వు అట్లాగా ఉండేవాడు ప్రియులరా. ఆ ముగ్గురు మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు ఏమి ఇల్లు తాటేకల ఇల్లు, చిన్న ఇల్లు అది కూడా.
అప్పుడు మా అమ్మగారు రక్షించబడ్డారు. తర్వాత మా దగ్గరికి వచ్చారు. అప్పుడు అది జరిగిన తర్వాత ఎలాగంటే ఆ, బాబు ఇలాగని నన్ను, బాబు కృష్ణారావు గారు, మీరు ఏమి ఇబ్బంది పడొద్దు, ఇక్కడ కాకినాడ వచ్చేసేయండి, మీకు ఒక ఇల్లు, బెడ్రూము, తర్వాత స్నానాలు, బాత్రూమ్లు ఇవన్నీ ఉన్నటువంటి ఒక ఇల్లు ఇస్తాం మేము ఫ్రీ మీకు. తర్వాత ఆ ఫ్రీగా మీకు ఇచ్చినటువంటి ఆ ఇంట్లో మీరు ఉండొచ్చు, అద్దెలు కట్టక్కర్లేదు, ఏమి కట్టక్కర్లేదు, వచ్చేసేయండి మీరు కాకినాడ అని చెప్పి బ్రతిమలాడాడు ఆయన సమర్పణరావు గారు, చర్చ్ ఆఫ్ గాడ్ బైబిల్ కాలేజీ ప్రెసిడెంట్ గారు. ఆయన ఎంత గొప్ప విషయం చూడండి. ఆ తర్వాత జంగారెడ్డి రంగా గారు అన్నారు, మీకు ఏ తొందర లేకుండా మేము చూసుకుంటామని చెప్పి ఆ రంగా గారు కూడా బ్రతిమలాడారు, వెళ్ళండి మీరు, సమర్పణరావు గారు మాట వినండి అన్నారు. నేను మనసులో ఆలోచిస్తున్నాను కానీ వెళ్ళాలి అని లేదు, వెళ్ళకూడదని లేదు. అప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి ధనరాజు గారు అని ఆయన ఏం చేశారు తెలుసా, సార్ కృష్ణారావు, మీరు ఒక పేపర్ తీయడానికి బ్యాగ్లోంచి, బైబిల్ బ్యాగ్లోంచి పేపర్ తీసి కింద ఒక సంతకం పెట్టండి కృష్ణారావు, మీకు ఏం తొందర లేదు, దీనికి సంతకం పెట్టండి, మేము ఏదో 4 మాటలు రాసి మా నాన్నగారికి ఇస్తాము, తర్వాత కొంచెం భయం చెప్తారు ఇక్కడ అని చెప్పి, గ్రామాల వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరు అని చెప్పి ధనరాజు గారు మమ్మల్ని బ్రతిమలాడాడు. ఎందుకంటే సంతకం అంటే, రేపు సాయంత్రానికి పురుషుడు అనేటువంటి వాడి గ్రామంలో ఉండడు, అందరు జైలుకి వెళ్ళిపోతారు, మీరు సంతకం పెట్టండి, ఇలా మమ్మల్ని శ్రమలు పెడతారు అని చెప్పి మేము రాసుకొని మా డాడీకి ఇస్తామన్నారు ఆయన. అప్పుడు మాకు పాట బాగా తెలుసు. ఆ పాట ఏంటంటే బాగా నాకు కంటతే ఉండేది. ఆ పాట నేర్చుకున్నాం బాగా. కొట్టిన వారిని కొట్టకూడదు, తిట్టిన వారిని తిట్టకూడదు, సామాన్యమటండి సంపూర్ణలమై సాగుట సామాన్యమటండి అనే పాట. అది జ్ఞాపకం వచ్చింది నాకు, ప్రభు జ్ఞాపకం చేశారు. ఆ విషయం చెప్పాను. మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళు జైలు పంపడం అనేది అది మంచిది కాదు కదండి. మనం ఒక దేవుడు చెప్పిన ప్రకారంగాను మనల్ని ప్రేమించి, మన దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు వెలివేయటం కాదు, మనల్ని వాళ్ళు ఏమి శిక్ష పెట్టినా కానీ మనం వాళ్ళపైన మనం పగబెట్టకూడదు కదండి అని చెప్పినప్పుడు తలకాయ ఉంచుకున్నారు ధనరాజు గారు. ఒక నిమిషం లేచి, మేము మీకు ఏదో చెప్దామని వచ్చాము, మీ దగ్గర మేము కొత్త విషయాలు నేర్చుకున్నాం సార్ కృష్ణారావు అని చెప్పి సంతోషించారు ముగ్గురును. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము అలాగే వెలివేసినారు. కానీ మా పాపకి భుజం దెబ్బ తగిలింది అని వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఊరుకోకుండా తండ్రి గారితో చెప్పాడు, కలెక్టర్ గారితో. ఆ కలెక్టర్ గారు జగ్గంపేట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అదేదో కొంచెం చూడండి అని చెప్పి ఒక్క మాట చెప్పాడు. అప్పుడు సబ్ ఇన్స్పెక్టరు, ఒక 5-6 పోలీసులు మా ఊరికి వచ్చి, సీతానగరం అంటే అది కూడా ఒక క్యాంపు లాంటిది, ఆ సీతానగరం వచ్చి ఏంటి ఇలా చేస్తున్నారట, వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మీకు ఏమి నష్టం అని చెప్పి వాళ్ళు భయపెట్టారు. వాళ్ళు భయపెడితే ఆ బాండ్ ఉన్నటువంటి యజమాని కాపులు నారాయణ అని అతను కూడా పోలీసు రిటైర్ అయిపోయాడు. ఆ బాండ్లు అతని దగ్గర పెట్టారు. ఆ బాండ్లు పట్టుకొచ్చి బాండ్ని చించేసేసి, ఇదిగో సార్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇదే నేను చింపేసాను, ఇదే బాండ్, నన్ను సంతకం పెట్టమన్నా నేను పెట్టాను అని చెప్పి ఆ బాండ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు చింపేసి ఇచ్చాడు. అలాగే ఇవ్వలేదు. చింపేసి ఇచ్చిన తర్వాత అందరూ కూడా మాదేం లేదు అంటే మాదేం లేదు అందరికి ఇది అయిపోయారు. అప్పుడు అమ్మాయికి చెయ్యి వాపు తగ్గిపోయింది, పర్వాలేదు, బాగానే ఉంది మా కుమార్తెకి. ఆ టైంలో ఏం జరిగిందంటే ఆశ్చర్యమైన కార్యాలు. అందులో ఒక పెద్ద మా చర్చికి ఎదురుగుండగా ఉన్నటువంటి ఒక ఇల్లు ఉంది, ఈర్పిన వెంకటనారాయణ ఆయన పేరు, పెద్ద రైత ఊళ్ళో. వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, వాళ్ళు 3-4 ఆడవాళ్ళు, నలుగురు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల టైంకి వచ్చారు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం. మా భార్య అంటే మధ్యాహ్నం కుటుంబ ప్రార్థన, మాకు 3 పూట్ల కుటుంబ ప్రార్థన ఆచారపడుతుండేవారు. మాకు తర్వాత వచ్చే సేవకులు కూడాను అందరూ పొద్దున్న సాయంత్రం పెట్టుకుంటారు, కానీ మీరు 3 పూటలు పెట్టుకుంటారు సార్ అని చెప్పి నవ్వుతూ ఉండేవారు వాళ్ళు. మధ్యాహ్నం కుటుంబ ప్రార్థన పెట్టుకుని అయిపోయింది ప్రార్థన, మేము ఇద్దరం కూర్చున్నాం. నాకు టీ ఇచ్చింది మా ఆవిడ, మా భార్య. టీ తాగితే నేను కూర్చున్నాను, నవ్వుకుంటే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు వచ్చి, అయ్యా కృష్ణారావు గారు, ఏంటంటే ఇలాగ అయిపోయిందంట అమ్మాయికి అని 4 ఏడ్చారు. 4 కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి.
అది చూడండి పాపం వెలివేసినా వాళ్ళు ఏదో మాకు దూరంగా ఉన్నప్పటికి కూడా నలుగురి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి కళ్ళలో నుండి. అప్పుడు లేదండి ఇట్లాగ అట్లాగే నేనేం మాట్లాడలేదు. అతను మా భార్య చెప్పింది అదేమి లేదండి సార్, పర్వాలేదు, బాగానే ఉంది, ఇప్పుడు తగ్గింది, ఏం పర్లేదండి. అయ్యా అలా కదమ్మా అక్కాయమ్మ, ఆసుపత్రికి తీసుకెళ్ళండి అమ్మా, నాకు నిన్న తెలిసింది, నాకు మొన్న తెలిసింది అంటే నలుగురు 4 మాటలు చెప్పారు. కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఒక అరగంట కూర్చున్న తర్వాత మా భార్య టీ కట్టించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఊరంతా వాళ్ళు వెళ్ళిన మన్నాడు మగాళ్ళు వచ్చారు మళ్ళీ నా దగ్గరికి. ఊరంతా సహవాసం స్నేహం అయిపోయారు. మళ్ళీ అది స్నేహం అయిపోయిన తర్వాత అందరూ నా దగ్గర రావటం, కృష్ణారావు గారు మీరు ఇది ఇంట్లో కుదరదు, ఒక మంచి ఇల్లు కట్టుకోండి. అక్కడ 40 బళ్ళు ఉండేవి అప్పుడు. అక్కడ ఆ ఊరు 40 బళ్ళు ఎడ్ల బళ్ళు ఉండేవి. అంతకుముందు మా సొంత గ్రామంలో అయితే 70 బళ్ళు ఉండేవి అనుకోండి, అదంతా వేరు. ఆ బళ్ళతో చేసినటువంటి పనులన్నీ కూడా ఏదో వినాయకుడి పూజలు అలాంటే కోరి పంపితే మొత్తం 2-3 ఎడ్లు బాగోకపోతే వచ్చాయి కదా, కానీ 70 బళ్ళు వచ్చేసి పూజలకి వెళ్ళటానికి ఆ టైంలో. అలాగా ఈ గ్రామంలో 40 బళ్ళు. 40 బళ్ళు కూడా రాయి తోలటానికి, ఇటుకలు తోలటానికి, మన్ను తోలటానికి వాళ్ళందరూ కూడా సాయం చేశారు. ఎట్లాగైతే మేము ఒక ఇల్లు కట్టుకున్నాం, మంచి ఇల్లు. ఆ ఇంటి పైన నా పేరు బేతిన కృష్ణారావు, బేతన అనేదానికి బి అని పెట్టుకున్నాం మేము ఇన్స్టిలో. బేతన కృష్ణారావు అని చెప్పి కార్పెంటర్ ఏం చేశాడు, ఒక పేరు చెక్కి ఆ తలుపులు ఖండించాడు. ఈరోజు ఆ పేరు అలాగే ఉంది. ఆ ఇల్లు అమ్మేసాం అనుకోండి. తర్వాత ఇది కర్ణాటక అనే ఒక రాష్ట్రం ఉంది, మైసూరు. అప్పుడు కర్ణాటక కాదు, మైసూరు రాష్ట్రం. ఆ మైసూరు రాష్ట్రానికి వెళ్దామని ఏదో కొన్ని ఏర్పాట్లు అయినా, ఏర్పాట్లని చెప్పడానికి మనకు టైం సరిపోదు కనుక ఆ రాష్ట్రం వెళ్ళాలని చెప్పి ఆ ఇల్లు అమ్మేసాం. అమ్మేసిన తర్వాత కూడా ఆ పేరు తీయలేదు వాళ్ళు. పేరు తీసేస్తే మాకు ఆశీర్వాదం ఉండదు ఇక్కడ. ఇది ఈ రోజుకి అలాగే పేరు ఉంది. అదే గ్రామంలో ఈ రైతులందరూ కలిసి ఒక రోడ్డు ప్లాన్ చేశారు. ఎవరు ఏ రైతు ఒప్పుకోలేదు. మా చెల్లెయ్యం సీతానగరం టు నాయకింపల్లి అని ఆ గ్రామానికి ఒక రోడ్డు కావాలి. దేవుని కృపను బట్టి రైతులందరినీ ఒప్పించి ఆ రోడ్డు ఏర్పాటు చేసినాం. అది కృష్ణారావు రోడ్డు అని, ఈ రోజు కూడా కృష్ణారావు రోడ్డు అనే ఉంటుంది దానికి. అంత సంతోషం అయిపోయింది ప్రజలకు, ఊరందరికీ కూడా. అలాగ ఉండేవారు అనుకోండి ప్రియులారా. ఆ తర్వాత ఆ గ్రామంలో కొంతమంది రక్షించబడ్డారు. ఇప్పుడు జగ్గంపేట ఉంటారు వాళ్ళు. మమ్మల్ని ఎవరైతే ఎక్కువగా దూషించారో ఆ ఈర్పు వెంకటనారాయణ అనేటువంటి వాళ్ళ కూతురు రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా మంచి విశ్వాసంలో బాగానే ఉన్నారు. సేవకులు కాదు కానీ విశ్వాసంలో బాగానే ఉన్నారు వాళ్ళు. జగ్గంపేటలో కోమట్లు రక్షించబడ్డారు. 3 కుటుంబాలు కోమట్లు రక్షణ పొందారు. ఎందుకంటే అది ఇసుక లేకుండా వెళ్ళి చెప్తా ఉండేవాడిని కదా. ఆ మాటలు విన్న తర్వాత మాకు ఇది ముఖ్య కారణం ఏంటంటే హిందూ ధర్మశాస్త్రంలో కొన్ని సత్యాలు గురువులు నేర్పించారు కనుక ఆ హిందూ ధర్మశాస్త్రమే నాకు బోధకులు తప్పితే వేరే బోధకులు ఎవరు, క్రైస్తవులు అనబడిన వారు ఎవరు కూడా సువార్త చెప్పలేదు పిల్లలారా. మాకు మేము ఏమి నేర్చుకున్నాం హిందూ ధర్మంలో, దాంట్లో నుండే సువార్త చెప్పారు ఒక ఆయన. మేము దేవుడిని నమ్ముకున్నాం. దేవుడు రక్షించాడు, ఇంత గొప్ప కార్యాలు చేశాడు. ఎంత అద్భుతం అంటే మనం ఊహించలేము, వర్ణించలేము అని నేను మామూలుగా వచ్చిన అందరితో చెప్తుండేవాడిని, గ్రామస్తులు. అయితే అందరూ రక్షణ ఎవరు పొందలేదు కానీ 4 ఆడవాళ్ళు మాత్రం రక్షణ పొందారు. గ్రామంలో అందరూ కూడా విరమించడమే. బళ్ళు ఒక రత్తి బండి కట్టుకెళ్తే ఎక్కడికి బండి కృష్ణారావు కదా రాయితోలకు రావాలి అంటే 4 మైళ్ళు, కిలోమీటర్లు లేవనుకున్నప్పుడు 4 మైళ్ళు వెళ్ళి రాయి తీసుకురావాలి కొండకెళ్ళి. అలాగా ఒకడికి బండి కట్టుకెళ్తే అందరూ తొలిపోయారు బళ్ళు. అట్లా సాయం చేశారు. ఇల్లు కట్టుకున్నాం, మంచి ఇల్లు, చాలా బాగుండేది ఇల్లు. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో నుండి వాళ్ళు ప్రార్థనలు గట్రా జరుగుతుండి. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మా స్నేహితులు కోమట్లు వీరభద్రరావు గారని, కొత్త వీరభద్రరావు, కొత్త నారాయణ అంటే వాళ్ళ కజన్ బ్రదర్స్, అన్నదమ్ముల బిడ్డలు. వాళ్ళు నాకు కొంచెం పరిచయం అయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు వాళ్ళు నన్ను ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉండేవాళ్ళు. ఏమని, కర్ణాటకలో మీ పిన్ని గారు అబ్బాయిలు వాళ్ళు ఉన్నారంట కదా, పొలాలు కొన్నారంట కదా, మేము వ్యాపారం ఇచ్చి పొలాలు కొనాలి అక్కడ, మాకు మీరు ఎప్పుడైనా రండి సహాయం చేయండి అని చెప్పి బ్రతిమలాడుతుండేవారు. అలా 2 సంవత్సరాలు కాలం గడిపా నేను. వెళ్దామని చెప్పి మేము రాలేకపోయాం. అయితే అప్పుడు దేవుని అపారమైన కృపను బట్టి చాలామంది విశ్వాసులు అయినారు. ఒక చర్చి కాట్రాలపల్లి, ఒక చర్చి తిమ్మాపురం, ఒక చర్చి కట్టమూరు, 3 చోట్ల ఒక చర్చి మామూలుగా ఏలేశ్వరం, 4 స్థలాల్లో మేము ప్రార్థన పెట్టుకున్నప్పుడు దేవుని అపారమైన కృపను బట్టి ఎంతో సంతోషంగా ఎంతమంది రక్షణ పొందినప్పుడు లాన్ గారు, సరోదరు గారు మీటింగ్ పెట్టుకున్నారు.
అప్పుడు ఈ కోమట్లో నా స్నేహంగా ఉండేటువంటి వాళ్ళు ఇలా కర్ణాటక వెళ్ళాలి మాకు కొనిపెట్టండి అంటే నాకు ఇష్టం లేదు, నేను కొనాలని రాలేదు, మా బంధువుల దగ్గర తీసుకొచ్చా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ చూసిన తర్వాత రాయచూరు ప్రాంతంలో మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, మా పిన్ని గారి అబ్బాయిలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పద్మనాభం అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 15 రోజులు తిరిగాం మొత్తం, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసుకొని. 15 రోజులు తిరిగిన ప్రియులారా మాకు నచ్చిన భూములు ఎక్కడికి దొరకలేదు, మాకు అక్కడ వెళ్ళిపోయాం తిరిగి. దేవుడు మంచి పని చేసాడు, సంతోషం ఉండేది మాకు. అట్లాగా వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ నెలకి మళ్ళీ మాకు ఉత్తరం వచ్చింది, దావణగిరి ప్రాంతంలో ఎక్కడ దావణగిరి ఉందో ఆ దావణగిరి ప్రాంతంలోకి చాలామంది వెళ్తున్నారు ఇక్కడ నుంచి అంటే. దావణగిరి అంటే మనకు తెలియదు కదా, మైసూర్ రాష్ట్రం అప్పుడు, కర్ణాటక కాదు. ఆ దావణగిరి అంటే ఎక్కడ ఏంటి అని చెప్పి మళ్ళీ నేను ఉత్తరం రాస్తే ఇంగ్లాండ్ లెటర్ మళ్ళీ మాకు చెప్పాడు పలానా అని. రోడ్డు వాళ్ళకి తెలియదు, ఎక్కడో గదకి వెళ్ళాలి, గదలో ట్రైన్ ఎక్కాలి, హుబ్లీ వెళ్ళాలి, అట్లాగని చెప్పి కొంత చుట్టూ తిరిగి వచ్చి ఆ రోడ్డు చెప్పారు మాకు. ఎట్లాగ వచ్చామనుకోండి, అలాగే తిరిగి వచ్చాము. మరి రెండోసారి వచ్చినప్పుడు అక్కడ రూట్లన్నీ మాకు తెలిసినాయి అప్పుడు. కనుక దావణగిరిలో కూడా మాకు ఎక్కడ భూములు నచ్చలేదు. మా భూములు చూస్తే చాలా మంచి భూములు అక్కడ. ఆ భూములు ఎలాగ దొరికినాయి అంటే దేవుని కృపదంతా అక్కడ. ఇక్కడి నుంచి నేను అంత లాస్ పోయి నీళ్ళు లాస్ పోయి కష్టపడి మనం చేసుకున్నాను కూడా ఎన్నో లాసులు అయినాయి. అవన్నీ మీకు చెప్పడానికి టైం సరిపోదు ఇప్పుడు. కనుక అక్కడ నాకు ఏమీ లేదు, ఒక 4 అణాలు అంటే పావలా, అప్పుడు పావలా లేదు నా దగ్గర. మా తల్లిదండ్రులు నన్ను మా అక్కగారికి తీసుకెళ్ళారు, నేను చెప్పాను మీకు ముందు. కనుక ప్రియులారా, అప్పుడు నాకు బేరనేది రేకులు, పోల్స్ అన్నీ అమ్మేశారు, ఇటుకలు పడగొట్టారు. ఆ ఇటుకలు కూడా ఎందుకొస్తాయి, ఎవరో పట్టిపోతారు, అది మంది కాదనుకున్నాను నేను. మా బావగారింటికి వెళ్ళిన తర్వాత అప్పుడు 1 సంవత్సరం జరిగిపోయిన తర్వాత ఇటుకలన్నీ మనతో కుళ్ళిపోయినాయి. మా నాన్నగారితో ఒక కాపుల అబ్బాయి వీరరాఘవులని ఆయన మా నాన్నగారి దగ్గరికి వచ్చారు, మీ అబ్బాయి గారికి చెప్పండి, ఆ ఇటుకలు మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పంటే ఆ ఇటుకలు ఎందుకు పడుకోవచ్చు సార్. మా నాన్నగారు సంతోషమైంది. సార్ మా అబ్బాయి దగ్గరికి వెళ్తాను, నాకు చెప్పకుండా ఎవరు మా నాన్నగారు భయపడేవారు, ఊరంతా భయపడేవారు. ఆ ఊళ్ళో అంతా నన్ను ఎదిరించి మాట్లాడే మనిషి ఎవరు లేరనుకోండి. అప్పుడు మా నాన్నగారిని తీసుకొచ్చాడు, అబ్బాయి చూడమ్మా వీరికి రాఘవుల గారికి ఇటుకేది కావాలన్నాడు. ఏది పట్టుకోమన్నా నాన్నగారు అన్నాను. నా దగ్గర ఏమీ లేదు, పొలం లేదు, ఆ డబ్బులు లేవు, ఏమి ఆస్తి లేదు. అప్పుడు 4,000 రూపాయలకి మా నాన్నగారు 28,000 ఇటుకలు 4,000 రూపాయలకి ఇచ్చేసారు. 4,000కి ఇచ్చేసాను అన్నారు, మంచిది నాన్నగారు అన్న. ఆ 4,000 రూపాయలు 400 తీసి మా అమ్మగారి పేరు ఒక సైట్ కొన్నాం అక్కడ ఆ స్వగ్రామంలో. మా అమ్మగారికి అది సైట్కి ఇచ్చామంటే అది మామూలుగా ఎవరంటే అదే మొత్తానికి జయరావుని ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇంకా ముసలోడు అయిపోయినాడు. ఆ జయరావుకి ఇచ్చి సైట్ కొనుక్కోండి, మీరు చర్చి కట్టుకోండి అని చెప్పి. అప్పుడు కొంతమంది కొద్దిగా హరిజనపేటలో 10 మంది రక్షణ పొందినట్టు ఉన్నారు, నాకు ఎక్కువ పరిచయం కాదు. కానీ మరి దశభాగం అంటాం కదా, అప్పుడు అది అట్లా ఇచ్చేసాం. అదే దశభాగం, అంతవరకు దశభాగం ఇవ్వడానికి నా దగ్గర డబ్బులే లేవు. 400 ఇచ్చేస్తే 300 పెట్టి సైట్ కొన్నారు, 100 పెట్టి రిజిస్టర్ చేయించుకొని ఇప్పుడు 1 కోటి రూపాయల సైట్, ఇప్పుడు 300 1 కోటి రూపాయలు ఇప్పుడు ఆ సైటు. అలాగా ఈ ఉన్న 3,600 పెట్టి 3,000కి 6 ఎకరాల భూమి కొన్నారు. జంపన లక్ష్మీపతి రాజు గారు అని ఆ ఊరు ప్రెసిడెంట్. ఆయన మా నాన్నగారు కొంచెం పరిచయం అయ్యాడు. ఎంకన్నా మీ అబ్బాయి పొలం ఏమి లేదని. మా నాన్నగారు ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాడు, మీ దగ్గర చెట్టండి అని. అలా కాదు, మీ అబ్బాయి పొలం లేదన్నారు కదా, మా జమీందారు గారు కాకినాడ, అక్కడ దాదాపుగా ఒక 500-600 ఎకరం అయింది, ఒకే ప్లాటు, అందరికి అమ్మేసాడు. ఇంకెంత మిగిలింది, 6 ఎకరాలే మిగిలింది. 200 ఎకరానికి 6 ఎకరాలు మిగిలింది. ఎకరం 500 రూపాయలు పెట్టుకొని నా పేరు రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్కి నన్ను తీసుకెళ్ళారు, కానీ నాకు సంతకాలు పెట్టలేదు. అప్పుడు సంతకాలు పెట్టే అవసరం లేదు. అప్పుడు ఆయన ఎలా చెప్తే అలా రిజిస్ట్రేషన్ చేసేసారు. అది 3 సంవత్సరాల్లో ఆ భూమిలో సబ్సిడీ నూతులని గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే, సబ్సిడీ నూతులు దేవుని ఫ్రీగా తవ్వించాలి. అప్పుడు అంతకు ముందు మాకు నీళ్ళు కదా, ఇంటి దగ్గర వెలివేశారు కదా, ఎవరు నీళ్ళు ఎవరు కదా, 2 కిలోమీటర్లు బండి కట్టుకుని వెళ్ళి ఆ పాలికేపులో బండి మీద బిందులు, రాగి బిందులు, ఇత్తడి బిందులు, ఆ బిందులో నీళ్ళు తెచ్చేవారు ప్రియులారా. ఆ నీళ్ళు తాగుతూ ఉండేవాళ్ళు. ఆవిత లారణ గారు, భార్య,
ప్రార్థన చేస్తే అక్కడ నీళ్ళు తమ్మన్నారు. మంచినీళ్ళు పడి మే నెల వచ్చింది. మే నెల వచ్చేటప్పటికి అన్ని నూతులు ఎండిపోయి నీళ్ళు. ప్రియులారా, ఆలోచించండి దేవుని కార్యాలు. అన్ని నూతులు ఎండిపోయి కోడి కూసినటువంటి 5 గంటలకు 6 గంటలకు పొద్దున్న వచ్చేసి తోడిపోయేవారు నీళ్ళు. తోడిపోయినా మాకు సరిపడక మా నీళ్ళు మళ్ళీ ఊరుతామండి. మా ఒక్క నుయ్య నీళ్ళు ఊరేది. ఎంత గొప్ప కార్యం ప్రియులారా! ఎలా ఊహిస్తామని దేవుని కార్యాలు. అట్లాగా దేవుడు అక్కడ ఎంతో బలపరిచాడు, ఆశీర్వదించాడు. ఈ సబ్సిడీ నూతులు తవ్వడం ద్వారా మామూలు వరి పండించేదానికి మాకు అవకాశం లేదు, కానీ అక్కడ అరటి తోటలు, మిరప తోటలు వేస్తే నల్ల భూమి అది. అరటి తోటలు, మిరప తోటలు వేసేవాళ్ళం, బాగా పండాయి. అప్పుడు పాలికప్పులు 2 పెట్టాను నేను, ఒక ఎడ్ల బండి. ఏమి సంపాదించామనుకోండి అక్కడ. నా పని సేవే, ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు కూడా ఏం చేసేవాళ్ళు ప్రియులారా, కొంచెం ఆలోచించండి. నా పని ఏంటంటే నన్ను రక్షించిన దేవుడిని 10 మందికి వ్యక్తపరచాలి. ఇదే నా సేవ, ఇదే నా ఆస్తి. అట్లాగా ఉండేవాడిని. కట్ట సూర్యారావు, ఆ జగ్గంపేట అనే పెద్ద గ్రామం అది. దొరల వాళ్ళు ఉండేవారు, రెడ్డి దొరలు. ఆ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు ఈ సూర్యారావు. అయితే మా వ్యవసాయం చేత మేస్త్రిగా మాకు ఉండి అన్ని సహాయం చేస్తూ ఉండేవాడు. ఇక్కడ కూడా వచ్చి అది తర్వాత చెప్తాను మీకు, అతను ఎంతకాలం మా దగ్గర ఉన్నాడు అనేది. ఆ సూర్యారావు ఏం చేసేవాడంటే, నేను పొలం వెళ్తే, నూతికాడికి వెళ్తే ఆడు ఏం చేసేవాడు, బొబ్బా చెట్లు, అరటి చెట్లు అన్నీ నూతి చుట్టూ పెంచేవాడు. తోటలు కాదు, చెట్లు. నేను నా తోటపడి ఎవరైనా 2-3 శాఖలు ఎక్కువ మంది వస్తుండేవారు. స్నేహయ్యారు చాలామంది, కాకినాడ, పెద్దాపురం, ఇదంతా కూడా. అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అలా ఒకసారి చూసొద్దామని నూతికాడికి వెళ్తే, కృష్ణారావు గారు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, ఏం పని ఉంది, మీరు వస్తే నాకు ఆ కూలీలు నా మాట వినరు, అలాగేలాగని చెప్పి బాధపడి బొబ్బాసిగా కోసి, అరిటాకులు కోసి, అరిటాకులు పెట్టి తినేసి వెళ్ళిపోమని కూడా మమ్మల్ని. అంత దేవుని గొప్ప కార్యాలు. పావడా లేదు. అలాంటప్పుడు ఇప్పుడు వేలు రోజులు బాగా వచ్చినాయి, పంటలు బాగా వచ్చాయి. ఎండుమిరపకాయలు దాదాపుగా 50 బస్తాలు, 100 బస్తాలు అట్లాగే అవుతూ ఉండేది. ఎండుమిర్చి అన్నీ అతనే చూసుకున్నాడు. నా పని నన్ను రక్షించిన దేవుని వ్యక్తపరచడం అంధకార లోకంలో, అదే నా పని. అట్లాగా ఆ రీతిగా తర్వాత కొంచెం ఎక్కువ మంది స్నేహమయ్యారు. తూర్పుగోదావరిలో సేవకులు స్నేహమయ్యారు. పశ్చిమ గోదావరి మాది అసలు అక్కడి నుంచి వెళ్ళిపోయాము కదా మేము. మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాలో కొంతమంది స్నేహితులు అయ్యారు. కృష్ణా జిల్లా 3వది. గుంటూరు వెళ్ళలేదు, మాకు తెలియదు. కానీ గుంటూరు గురువులు తెలుసు, కానీ మాకు ఆలమట్టుగా తెలుసు, కానీ ఏరియా తెలీదు. కృష్ణా జిల్లాలో కొంతమంది స్నేహమయ్యారు. ఆ పరిచర్య చూసి మా కన్నీరు, ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పడం, కన్నీరుతో ప్రార్థన చేయటం వాళ్ళకి అట్లాగే ఉండేది. అక్కడ కృష్ణా జిల్లాలో పామర్ అని ఒక ఊరు ఉంది. చెప్తాడు. అక్కడ పరిచయం ముగించేసిన తర్వాత అయిపోయిందండి, 5 నిమిషాల టైం ఇవ్వండి. కనుక ప్రియులారా, అక్కడ ఎన్టీ రామారావు అనే ఒక ఆయన సబ్ రిజిస్ట్రార్ గుంటూరులో. అప్పుడు ఎన్టీ రామారావు గారండి వాళ్ళ బావగారు, ఎన్టీ రామారావు గారు తల్లి అన్న కొడుకు, పెరిసేపల్లిని ఉంది అక్కడ. ఆ అన్న కొడుకు చెల్లికూరు నాగేశ్వరరావు అని ప్రియులారా. ఆయన రామారావు గారి కంటే 12 సంవత్సరాలు పెద్దోడు. ఆయన మాకు పరిచయం అయ్యాడు. ఆయన భార్య ఉషామని, వాళ్ళకి బిడ్డలు లేరు. వాళ్ళకి దేవుని పరిచయంలో దేవుని నమ్ముకున్నారు. వాళ్ళు కూడా వస్తూ ఉండేవాడు ఆయన. అక్కడ పాలపర్రు అని ఒక గ్రామం ప్రియులారా, పాలపర్రు కృష్ణా జిల్లాలో. అక్కడ మొవ్వ వెంకయ్య గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని నమ్ముకున్నాడు. ఆయన కొడుకు ధర్మారావు. ఈ మొవ్వ వెంకయ్య గారు తిరిగేవాడు కాదు, ఇంట్లోనే ఉండేవాడు. ఆ ధర్మారావు నాతో మళ్ళీ నాగేశ్వరరావు గారు, రామారావు గారు బావగారితో నాతోటి కలిసి మళ్ళీ ఇతను కూడా ధర్మారావు అతని పేరు. చాలా ఆసక్తిగా ఉండేవాడు. మంచివాళ్ళు, పెద్దవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు. నేను చిన్నవాడికి వయసు తక్కువే కదా. ఇప్పుడు నాతో వచ్చి వస్తుండేవారు. వాళ్ళిద్దరు నన్ను తీసుకెళ్ళి ఉయ్యూరు అని ఒక గ్రామం ప్రియులారా, విజయవాడ. ఉయ్యూరు ఆ ఉయ్యూరు సుగరపేట ఉండేది అప్పుడు. అక్కడ ఆ ఉయ్యూరులో విష్ణువర్ధన్ రావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి కుటుంబం, ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు, 2 బిడ్డలు ఉండేవారు. ఆ విష్ణువర్ధన్ రావు గారిది 3 అంతస్తుల మేడ. మేము వెళ్ళినప్పుడు ఆ మేడ మీద మంచాలు వేసి మాకు చూసేవాడమ్మ. ఆయన కూడా మాతో వచ్చేవాడు సేవకి.
ఆయన కూడా ప్రభు నమ్ముకున్నాడు. ఆయన కూడా నేనే బాప్తిజం చెప్పించాను. ఇవన్నీ కూడా ఎవరో క్రీస్తుదాసు గారు అని విశాఖపట్నం లాన్ గారు సేవకులు అందరిలోనూ పెద్ద ఆయన చేత బాప్తిజం చెప్పించాను. ఈ ధర్మారావు గారికి, ఈ విష్ణువర్ధన్ రావు గారికి కూడా మాతో ఉండేవారు. సుమారుగా ఈ 3 జిల్లాల్లో, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ఒక 200 కుటుంబాలు మారారు అప్పుడు. అది ఎట్లాగంటే ఎంత ఆశ్చర్యం అంటే ఊహించలేము, వర్ణించలేము. అసలు ఆ పరిచర్య అది దేవుని కార్యం, నా కార్యం ఇందులో ఏమీ లేదు. నా చదువు కానీ, విద్య కానీ, అధికారం కానీ, ఆధిపత్యం కానీ దేనివల్ల కూడా జనం మారటం కాదు, కానీ సువార్త నేర్పించాడు ప్రభు. పరిగెత్తుకెళ్ళటం, పత్రికలు ఇచ్చాం, వాళ్ళకి ఆయన ఉత్తరాలు చూడ అట్లా నేర్పించాడు ప్రభు. నాకు కాలేజీ అప్పుడు ఆ అలవాటు మామూలుగా ఉండిపోయింది నాకు. అలాగా ఎక్కువగా సుమారు 200 గ్రామాల వరకు తిరిగాము అప్పుడు అక్కడ 3 జిల్లాల్లోనూ. కొంతమంది రక్షింపబడినటువంటి వాళ్ళకి ఒక సంఘం అని, లేకపోతే ఒక క్రమశిక్షణ పెట్టాలని నాకేం తెలియదు. మామూలుగా వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనకి చర్చలుగా వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, మంచిదనేది. కానీ మనం సంఘం కట్టాలి ప్రత్యక్షత లేదు అప్పుడు మాకు. లాల్ గారు బాగా మంచి వ్యక్తి అయినా, మంచి అనుభవీయుడు, MA చదివాడు ఆయన. లాల్ గారు అంటే ఆయన పెళ్లి చేసుకోక ముందు ఆయన నేను వివాహం చేసుకున్నాను, బ్రహ్మచారిగా ఉంటాను నేను అని చెప్పి ఆయన కూడా బ్రదర్ దేవదాస్ అయ్య గారు ఆయన దగ్గర నేను బాప్తిజం తీసుకున్నాను కదా, ఆయన కూడా బాప్తిజం తీసుకొని ఆయన దగ్గర ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాడు. క్రమశిక్షణ బాగోక బయటకు వచ్చేసాడు. ఆయన విద్యావంతుడు, ఆయనకు తెలుసు. బయటకు వచ్చేసి సొంతంగా పెట్టుకున్నాడు అనుకోండి. ఆ లార్న్ గారు అంటే మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు. అప్పుడు కాకినాడ GR లార్న్ అంటే పెద్ద సేవకుడు. ఇప్పుడు చాలామంది సేవకులు కూడా పెట్టుకున్నాడు ఆయన. ఆ లార్న్ గారు క్రీస్తుదాస్ గారు బాప్తిజం ఇప్పించేవాడు, కానీ ఆయన ఇచ్చేవాడు కాదు. అట్లాగా సేవ బాగా జరిగేది దేవుని కృపను బట్టి. అక్కడి నుంచి తర్వాత ఈ కోమటి అన్నాను కదా, వ్యాపార రీత్యా మమ్మల్ని కర్ణాటక మైసూరు రాష్ట్రం వెళ్ళాలని చెప్పారు అన్నాను కదా, నేను ఇందాక చెప్పాను కదా. ఆ సహకారాలను బట్టి నేను ఇక్కడి నుంచి మారవలసి వచ్చింది, ఆంధ్ర నుంచి. అయితే కాకినాడ అన్ని సంఘాలు సుమారుగా ఒక 300 మంది వరకు కూడా ఇదే నమ్ముకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము కర్ణాటక వెళ్తారట. కొత్త వీరభద్రరావు, కొత్త నారాయణ ఆయన్ని స్నేహితులు కదా, వాళ్ళు తీసుకెళ్తున్నారట. అంటే నాకు కర్ణాటక మైసూరు రాష్ట్రం, కర్ణాటక లేదు, మైసూరు రాష్ట్రం వెళ్ళాలి, అక్కడ మనం ఏదో సంపాదించుకోవాలని ఏ 1% కూడా నాకు తెలియదు. మీ తమ్ముడు ఉన్నాడు కనుక, మీ కజిన్ బ్రదర్ ఉన్నాడు కనుక ఆయన దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళండి, మాకు కొనిపెట్టండి అంతే. ఆ రీతిగా మొత్తానికి ఎట్లాగైతే కర్ణాటక రావాల్సి వచ్చింది. అందరూ కన్నీళ్ళు పెట్టారు, ఎంతోమంది కన్నీళ్ళు పెట్టారు. పంతం రాజారావు గారు మినిస్టరు, తర్వాత ముప్పన రామారావు గారు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చైర్మన్ అయిన ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ మద్రాసు నుంచి బళ్ళారి వరకు ఒకటే, ఆంధ్ర కాదు అది, మద్రాసు రాష్ట్రం అప్పుడు. ఆ రీతిగా మనకి దేవుడు ఎంతమంది సహాయం చేశాడు. అక్కడి నుంచి కర్ణాటక వచ్చిన తర్వాత కొనిచేసి నా పేరు కూడా నా అగ్రిమెంట్ రాయించారు వాళ్ళు. ఎవరో స్నేహితులు అగ్రిమెంట్ రాయించి ముగ్గురికి కొన్న పొలం అంతా దాదాపుగా ఒక 100 ఎకరాలు కొన్నారనుకోండి. కొన్న పొలంలో నా దగ్గర రూపాయి లేదు, నాకు సాధ్యం కూడా వాళ్ళే పెట్టుకొచ్చారు పిల్లలు. అప్పుడు నా పేరు కూడా అగ్రిమెంట్ రాయించారు. రిజిస్ట్రేషన్ టైంకి మేము చేసుకుంటామని అన్నారు. ఆ తర్వాత నేను ఏం చేయాలి, కృష్ణారావు గారు మీరు దయచేసి మాతో పాటు కొద్ది పొలం ఎంతో, ఒక 20 ఎకరాలు, సాగు తక్కువ కదా, 1500 ఎకరం, 1500. అక్కడ మాకు ఈ అదే కౌంటర్ పొలాల్లో 10 ఎకరాలు మేము చెరికేస్తే, ఓ ప్రియులర్ వినండి, ఓ 10,000 వస్తే 2 ఎకరాలు 3 ఎకరాలు కొంటుండేవాడిని. అప్పుడు తక్కువ రేటు ఉండేది కాదు అప్పుడు. కనుక అలాగా మేము దాదాపుగా ఒక 17 ఎకరాల వరకు నేను సంపాదించుకున్నాను. అక్కడ పావలా లేనటువంటి వాడికి 17 ఎకరాలు ఇచ్చాడు దేవుడు. వినండి ప్రియులారా, అది దాని మీద కూడా నాకు తృప్తి ఉండేది కాదు. అక్కడి నుంచి వీళ్ళు ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేయించేస్తాం మీ పేరా, మీరు డబ్బులు ఓపెన్ చేయాలి అంటే, ఇప్పుడు నేను లానగారితో సలహా చేశాను. వద్దు, మందిరం కట్టుకున్నారు కదా ఇక్కడ, ఇల్లు కట్టుకున్నారు కదా, ఈ మందిరం ఇల్లు కట్టేటప్పుడు అక్కడ నేను ప్రియులారా వినండి, సరిగా శ్రద్ధగానండి, సగం ఇల్లు కట్టే పైకి వెళ్ళిపోతే పెంకులు వేయాలి, పైన వాసాలు వేయాలి, దూలాలు వేయాలి.
అప్పుడు ప్రభువుకు మందిరం లేకుండా మనం ఇంట్లో ఉండటం అనేది బైబిల్ వాక్య ప్రకారంగా పెద్ద, నాకు తెలిసింది కాదు కానీ బోధకులు చెప్పినటువంటి మాటలు విని ఆ ఇల్లు కడతా మానేసి మందిరం కట్టాం. అక్కడ మందిరం ఎలా కట్టామో, ఏ స్థలంలో కట్టామో అదంతా ఇప్పుడు చెప్పాలి, పెద్ద కథ అది. దేవుడు అద్భుతం చేశాడు అక్కడ. ఆ స్థలంలో మందిరం కట్టి మందిరం అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఇల్లు కట్టుకున్నాను. మీరు ఆలకించండి. ఆ మందిరం ఇల్లు బెంగళూరు నుంచి సేవకుని తీసుకొచ్చి మేరెడ్డి గారు అని ఒక పెద్ద దొరగారు పిల్లరా, ఆ సేవకుని తీసుకొచ్చి లాన్ గారితో ఆయనతో ఆ గృహప్రవేశం చేయించాను. దేవునికి ఆశ్చర్యమైన కార్యం అది. నాది కాదు, అదంతా దేవుడు, నా తండ్రిది, నన్ను రక్షించుకున్న తండ్రిది అది. అలాగా ప్రియులారా గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఆ గృహప్రవేశం అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ అమ్మటం కర్ణాటక వెళ్ళిపోవటం. లాల్ గారిని అడిగితే ముప్పూరు రామారావు గారు, మామూలుగా పంతం రాజారావు గారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మినిస్టర్లు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రేయర్లు ప్రఖ్యాతులు వాళ్ళు మామూలుగా కృష్ణారావు నువ్వు వెళ్ళొద్దు ఇక నీకు ఏమి లోటు వచ్చింది, ఎందుకు వెళ్తావు కానీ కౌంటర్ రమ్మన్నారని నువ్వు వెళ్తావా? సరే తప్పకుండా ప్రభుని అడిగాము. ప్రభు నేను ఒక కండిషన్ పెట్టాను దేవుని దగ్గర ప్రియులారా. అప్పుడు ఆ టైంలో ఒక ఇద్దరు పాస్టర్లు ఏదో వాక్యం చెప్పారు, వేషధారణ వాక్యం. దాని పేరు నేను చెప్పాలంటే వేషధారణ వాక్యం. ఆ స్టేజ్ మీద ఉండే వాళ్ళు చెప్తే ఇక్కడ దాకా అంగలు వేసుకునేవారు, వాక్యం చెప్పేవారు, ఆహాహా అని నవ్వు. మా సత్సంగంలో ఋషికేశ్లో ఎలాగుండేది అక్కడ క్రమం అంటే క్రమం ఎక్కడ చూడలేదు నేను, మన ఆంధ్రలో చూడలేదు, ఎక్కడ చూడలేదు. పక్క నవ్వటం చేయటం ఇదంతా ఉండేది. ఆ పరిస్థితులన్నీ కూడా చూసి ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి కొంచెం బాధపడి అక్కడి నుంచి మేము ఎవరిని పంపేవాళ్ళం కదా అక్కడికి. అయితే వాళ్ళు నాన్నగారు చెప్పారు, వాళ్ళకి ఇక్కడ వాళ్ళు శుద్ధి మీకు, మీరు సొంతంగా సంఘం కట్టుకున్నారు కనుక 3 సంఘాలకి 3 సేవకులను పెడతాను నేను, మీరు ఇక్కడే ఉన్నానని చెప్పి బలవంతం చేశారు. కానీ నేను దేవుడిని అడిగా ఈ మనుషుల్ని ఉద్యమానికి, ఎందుకంటే వాళ్ళ ఇద్దరి విషయం నేను దేవునికి చెప్పినప్పుడు క్రైస్తవులు అంటే ఇలాగుంటారా, మా దేవుడు అంత గొప్ప కార్యం చేసాడు, ఆ రక్షణ ఎలాంటిది, ఎలాంటి ఆనందం, ఈ ఏకల పక్కపక్కలు ఇలా చేస్తారా అని నా మనసులో అనుకుని ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు. జకర్యా ప్రభు ఏం చెప్పారంటే, ప్రార్థన చేసి పడుకున్నారు ఏంటి, మనుషులు ఇలాగ ఉన్నారేంటి, దేవుడు దాసులు అంటారు, దేవుడి బిడ్డలు అంటారు, ఏకైకలు పక్కపక్కలు అవుతారేంటి వీళ్ళు అని చెప్పి నా మనసులో కొంచెం బాధపడి ప్రభుని అడిగా. ప్రభుని అడిగినప్పుడు ముందు దేవుడు మాట్లాడింది ఎప్పుడు ముందు మీకు చెప్పాను ఇందాక, అలా దేవుని మాటలు మనం ప్రభువే చెప్పాలని చెప్పి ప్రభుని అడిగినప్పుడు రాత్రి పడుకున్న తర్వాత ప్రియులారా వినండి, దేవుని యొక్క స్వరం వినాలి. మనం ఏదో దేవుని నమ్ముకుంటాం కాదు, నమ్ముకుంటాం లేకపోతే ఏదో నాకు అది మంచి చేస్తాడు, మాకు గేదె పాలు ఇస్తుందా అలా చెప్పేవారు. అందరూ మా ఆవు పాలు ఇస్తుంది బాగా దేవుని నమ్ముకున్నా కానీ చెప్తుండేవారు ప్రియులారా. అలాంటిది కాదు మన విశ్వాసం. ఎట్లాగా మన విశ్వాసం, దేవుడితో మనం మాట్లాడాలి, దేవుడు మనకు తండ్రిగా ఉండాలి, ఆయన చెప్పిన తర్వాత మనం చేయాలి అని ఇతరులకు చెప్తూ ఉండేవాడు. అక్కడ ఇతరులతో నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు గ్రహించాలి ప్రియులారా అని చెప్పి అందరితో చెప్పినప్పుడు ప్రియులారా మీరు కూడా నమ్ముకోవాలి, దేవుడు మీకు తండ్రి కావాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, జకర్యా ఒక హస్తం వచ్చింది ఒక రాత్రి అది ఏ రోజో మర్చిపోయినాడు ప్రియులారా, ఆ రోజు గుర్తులేదు నాకు ఎంత రోజో అనేది. రాత్రి స్వప్నంలో ఒక దెబ్బ కొట్టాడు. జకర్యా 5:3-4 చదువు, జకర్యా 5:3-4 చదువు, జకర్యా 5:3-4 చదువు. అది 3వసారి దేవుడు మాట్లాడింది మాటలు. అప్పటి నుంచి దేవుడితో మాట్లాడేది అభ్యాసం అయిపోయింది అనుకోండి. అట్లాగా జకర్యా 5:3-4 జకర్యా ఎక్కడుందో నాకు తెలియదు ఇంకైనప్పటికీ. జకర్యా 5:3-4 కరెంట్ లేదు. జకర్యా 5:3-4 జకర్యా 5:3-4 సహోదరులు వినండి ఈ మాటలు. జకర్యా 5:3-4 ఎత్తుకొని ఆ ట్యాచ్ 2 నిమిషాలు ట్యాచ్ ఉంది నా దగ్గర, తీసుకొని బ్యాగ్లో నుంచి 5:3 చదివితే జకర్యా 5:3-4 అక్కడ ఒక మంచి మాట ఉంది. నేను సంఘంలో వాళ్ళందరికీ వినపడుతుందో లేదు, వెనకాల ఉన్న వాళ్ళకి మీరు శ్రద్ధగా వినాలి. జకర్యా 5:3-4 దేవుడు చదవమన్న వాక్యాన్ని నేను చదువుతున్నాను, నేను తెలుసుకున్నాను, మీరందరూ వినండి ఆ మాట. జకర్యా 5వ అధ్యాయము 3-4 వచనాలు దేవుడు చెప్పిన మాటలు ఇవి, దేవుడు నడిపించినటువంటి మాటలు ఇవి. జకర్యా 5వ అధ్యాయము 3-4 వచనాలు ఏముందంటే ప్రియులారా, ఇది ప్రభువు స్పష్టంగా ప్రభు హస్తం, అది మహిమతో కూడిన హస్తం, ప్రభు మాట్లాడిన మాటలు ఇవి. జకర్యా 5:3-4 నా బైబిల్లో నేను చదువుతాను.
మీకు తెలియదు అది, ఈ మాట వినండి. అక్కడ ఏముందంటే ప్రియులారా, అందుకు అతడు నాతో ఇట్లా నేను, ఇది మీరందరూ వినాలి. మీకు అందరికి వినపడుతుందా లేదా? దేవుడు చెప్పిన మాట ఇది, దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. ఏంటంటే అది, అందుకు అతడు నాతో ఇట్లా నేను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి తొంగిలి వారందరూ కొట్టివేయబడుదురు, రెండో ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. నేనే దానిని బయలుదేరదేసి ఉన్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చే వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయను అని దేవుడు మాట్లాడే ప్రియులారా. కనుక వాళ్ళు ఏంటి, ఈ బోధ చేస్తున్నటువంటి ఆ దాసులు ఉన్నారు కదా, చాలా మంచివాళ్ళు, చాలా గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళ శిష్యులు చెప్పుకునేవారు. పక్కపక్కల ఏకలో విశ్వాసాలు, అందులో అక్కడ ఉన్న విశ్వాసాలు కొంతమంది మౌనంగా ఉండేవారు. కానీ వాళ్ళు ఆడవాళ్ళని నవ్వించడం వాళ్ళు నవ్వటం. కనుక దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దూలాలు పడిపోతాయి, ఇల్లు కూలిపోతాయి, జాగ్రత్త అని చెప్పి నాకు బుద్ధి చెప్పాడు దేవుడు. బయలుపరిచాడు కదా ప్రియులారా, దేవుడు బయలుపరిచాడు. కనుక ఆ రీతిగా అప్పటి నుంచి అది 3వసారి దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయం. అప్పుడు చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఇక లాల్ గారితో మేము ఉండేవాళ్ళం అనుకోవడం. అక్కడి నుంచి కర్ణాటక రావడానికి దేవుడి దగ్గర నేను మీకు చెప్పాను, ఒక కండిషన్ పెట్టాను. ఈ మనుషులు ఎవరు కాదు, లాల్ గారు కాదు, సార్వర్ దొర గారు కూడా కాదు, క్రీస్తుదాస్ గారు కూడా కాదు, నాకు దేవుడే చెప్పాలి. దేవుడు మనకు చక్కగా ఆయన చెప్పిన మాట తిరగలేదని చెప్పి నేను విశ్వాసం దేని నుంచి నేను మాట్లాడినప్పుడు దేవుని అడిగినప్పుడు ఏమడిగాను ప్రియులారా వినండి. దేవా, నేను మైసూరు రాష్ట్రం వెళ్ళాలంటే ఎట్లాగా దేవా, మీరే నాకు చెప్పాలి. నేను పొలం అమ్మాలి, నా దగ్గర డబ్బులు లేవు. పొలం అమ్మాలంటే 17 ఎకరాల భూమి అమ్మాలంటే నీ ఇష్ట ప్రకారం అయితేనే వెళ్తాను, లేదా నేను వెళ్ళను మైసూరు రాష్ట్రం. అది ఎట్లాగా? నేను నా భూమి అమ్ముతాను, నా భూమి ప్రక్కన ఉన్న వాళ్ళు చెప్తాను నేను అమ్ముతానని, వాళ్ళే కొనాలి. నేను అగ్రిమెంట్ రాయించుకోను. ఒక నెలలో నేను చెప్పిన రేటు కొనాలి, 10 రూపాయలు తక్కువగా కొనని చెప్పి అడిగితే నేను ఇంకా భూమాలకి ఇవ్వను, నేను కర్ణాటక మైసూరు రాష్ట్రం వెళ్ళను. ఇది కండిషన్. అలాగా 4 ప్లాట్లు ఉన్న వాళ్ళకి 4 ప్లాట్లు కూడా పక్కన ఉన్న వాళ్ళకే చెప్పాను. ఒక ఆయన కొనే శక్తి లేదు, కానీ ఇవ్వండి మేము కొనుక్కుంటాను అన్నాడు. కానీ మళ్ళీ సంవత్సరాలు కనిపించుకున్నాడు, సాధ్యం కాకుండా. ప్రియులారు ఏనండి, కనుక మా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాను. ఆ చెప్పిన రేటు 1 రూపాయి తగ్గించండి అని అనలేదు వాళ్ళు. వింటున్నారా మీరు? 1 రూపాయి తగ్గించమని అనలేదు. వాళ్ళు కొనుక్కున్నారు. కొనడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు కొని మళ్ళీ సంవత్సరంలో అమ్మేసుకున్నారు. ప్రియులారు అది 3 చెట్టుకున్నారు, బాగా చేసుకుంటున్నారు. నెల రోజుల్లో నాకు అగ్రిమెంట్ రాయలేదు, నెల రోజులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, డబ్బులు చక్కగా ఇచ్చేసారు, సంతోషంగా ఇచ్చారు. ఆ డబ్బులు పట్టుకొచ్చే ఇక్కడ ఈ కౌంట్లో అబ్బాయిలకి ఇచ్చాను. చేతులు కదా వాళ్ళతో పాటు ఒక ఓట నాకు ఇచ్చి 3వ ఓట సమానంగా చేసి నా పేర మైసూరు రాష్ట్రంలో పొలం కొన్నారు. సహోదరులారా, అది ఆ కారణాన దేవుని చిత్తానుసారంగా నేను మైసూరు రాష్ట్రం వెళ్ళటం జరిగింది. అక్కడ దావణగిరి అని చెప్పినాను కదా ఇందాక, ఆ దావణగిరి ప్రాంతం మా తమ్ముడు చూడలేదు. కానీ మమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత ఒక లాడ్జీ ఉంది అక్కడ. ఆ లాడ్జీలో 2 రూములు చేసుకున్నాము. ఆ రూముల్లో ఉంటూ ఒక 20 రోజులు సుమారుగానే తిరిగినాము అంతే. ఎక్కడా మాకు కుదరలేదు భూములు. ఒక గ్రామంలో చాగలే అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 3 సర్వే నెంబర్లు కొన్నాం. ఆ 3 సర్వే నెంబర్లో 3 సర్వే నెంబర్లో కూడా 3కి ఓటాలు ఉన్నాయి. మా స్నేహితులు అలా చేశారు, న్యాయంగా చేశారు. కౌంట్లు అయినా కానీ లాభకరంగా చేసుకోలేదు, న్యాయంగా 3 సమానంగా చేశారు. అప్పుడు ఈ కట్టా సూర్యారావు జగ్గంపేట అనేటువంటి ఆయన మా పాలికప్పు ఉన్నాడు కదా, మాతో పాటు నేను వస్తానని చెప్పి మాతో పాటు మైసూరు రాష్ట్రం వచ్చాడు. చాలా బాగా భూములను లెవెల్ చేయించేవాడు, కష్టపడేవాడు. ఆ మైసూరు రాష్ట్రం వెళ్ళినా కానీ నా పని ఏంటి? వ్యవసాయం చేయించుకోవడం కాదు, పశువులు చూసుకోవడం కాదు ప్రియారా. నా పని ఏంటి? నా పని నా దేవుడి పని. అక్కడ కూడా కదా నాకు కన్నడ రాదు, కన్నడ తెలియదు నాకు అక్కడ. ఈ తెలుగులో కానీ లేకపోతే హిందీలో కొద్ది మాటలు వచ్చింది కదా. ఆ హిందీ వచ్చినటువంటి వాళ్ళు మాకు బోకర్లు వాళ్ళు.
పొలాలు కొనిపెట్టేటువంటి బ్రోకర్లు ప్రియులారా, వాళ్ళ ద్వారాగా 4 హిందీ మాటలు నేర్చుకొని అట్లాగా 2 నెలలుగా కన్నడ మాటలు నేర్చుకొని ఏదో గ్రామం వెళ్ళటం, అక్కడ కొంతమంది సువార్త చెప్పడం. నేను ఏ పని మీద వెళ్ళినా మొట్టమొదటి చేసేదంటే దేవుని యొక్క మాటలు చెప్పడం, దేవుని తెలుసు. అది నా భారం హృదయంలో. ఆ రీతిగా ఆ ఏరియాలో కొంత పొలం కొనుక్కున్నాము. అక్కడ వ్యవసాయం చేయడానికి కట్టా సూర్యవరం అనేది నాకు అంత అనుభవం కాదు, కానీ ఆ సూర్యవరం అతను మళ్ళీ కట్టడం, వ్యవసాయం డెవలప్మెంట్ చేయడం జరిగింది ప్రియులారా. ఆ రీతిగా నేను కర్ణాటక మైసూరు రాష్ట్రం వెళ్ళడం జరిగింది. మైసూరు రాష్ట్రంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. దేవుని నామ స్తోత్రాలు. అప్పుడు నా కుమార్తెను మామూలుగా స్కూల్లో 5వ క్లాసు 4వ క్లాసు వరకు చదివించి అప్పుడు కాన్వెంట్లో ఇందాక చెప్పాను మీకు నేను. ఆ కాన్వెంట్లో చదువుకుంటూ ఉండేది. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో పెద్ద వాళ్ళందరూ స్నేహమైపోయారు. అక్కడ పెద్దవాళ్ళందరూ కూడా స్నేహమైపోయారు. ఈ సువార్త చెప్పడం ఎలాంటిది ప్రియులారా, ఎలాంటిది? ఎక్కడికైనా ఏ పెద్దోళ్ళైనా ఏదో నా లైఫ్లో, నా జీవితమంతట్లో కూడా ఆంధ్రలో కానీ మైసూరు రాష్ట్రంలో కానీ ఎవరో ఎప్పుడు కూడా నన్ను దూషించలేదు. కరపత్రాలు పుచ్చుకున్నటువంటి వాళ్ళు మామూలుగా పుచ్చుకునేవారు, చదువుకునేవారు లేదు నాకు తెలియదు. కానీ ఒక్క ఆయన మాత్రం, ఒక బ్రాహ్మడు, ఆయన మాత్రం కొంచెం బెదిరించాడు. ఒక్కడే ఇన్ని సంవత్సరాలకి ఒక్కడే ఆయనకు బెదిరించాడు కొద్దిగానే. ఈసారి వచ్చామంటే మాకు మెట్లుగడికి చూడు నీకు శిక్ష అవుతుందని చెప్పి బెదిరించాడు. అంతే ప్రియులారా. ఇంకెప్పుడు కూడా ఎవ్వరు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఉప ప్రధానులు అందరూ కూడా అట్లాగ ప్రేమించేవారు. అలాగా పంచుకుంటూ వ్యవసాయం బాగా ఇచ్చాడు ప్రియులారా. పంటలు బాగా పండాయి. అప్పుడు బెంగళూరులో కొంతమంది ఏదో బైబిల్ సొసైటీ అని ఒకటి ఉంది బెంగళూరులో. బైబిల్ సొసైటీ అని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర అన్ని రకాల పత్రికలు అవి ఉంటాయి ప్రియులారా. అవన్నీ కొనుక్కోవటం, ఒక లారీ మీద వేసుకోవటం. పెద్ద లారీలు లేవనుకోండి అప్పుడు, మామూలు మైనర్ లారీ, చిన్న లారీలు 40,000 50,000 పెట్టుకుని లారీ కొనడం, పంచిపెట్టేయటమే. అది చాలా గొప్ప విషయం. నేను పంచిపెట్టి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరు వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, నన్ను దూషించినటువంటి వాళ్ళు దేవుళ్ళు దేవతల్లో ఎప్పుడు కూడా నేను వాళ్ళని ప్రేమించేవాడిని కాదు. కానీ వాళ్ళ దేవతల కట్టెల మీద కూర్చొని నిలబడి వాక్యం చెప్పేవాడిని నేను. అది నాకు సంతోషం. ఎందుకంటే రక్షింపబడిన తర్వాత నేను ఒక విషయం మీకు ఎవరికి చెప్పలేదు పిల్లలు, అది మాట చెప్పండి. ఎవరైతే రక్షణ పొందినామో వాళ్ళకి ఈ లోకంలో ఉన్నటువంటి అనాత్మ అనేటువంటి వాడు మనం శోధిస్తూ ఉంటాడు. వాడు ఒక రోజు ఏం చేశాడంటే, పెద్ద రెక్కలో 6 అడుగులు ఎడల్పు, 9 అడుగులు 10 అడుగులు ఎత్తు పొడుగు ఆ రెక్కలు కట్టుకొని ఒక రాత్రికి నేను చేసే పని వాడికి ఒళ్ళు మండిపోయిందేమో, వాడిని ఏమంటామంటే మన అనాత్మ అంటాము, దురాత్మ అంటాము, లేకపోతే ఏదో దేవత అంటాము. అది ఎట్లాగా ప్రియులారా మీరు శ్రద్ధగా ఉండండి. మళ్ళీ మేము దేవుడు నమ్ముకుంటే అలాంటి రాక్షసులు వస్తారేమని మీరు భయపడకండి. అలాంటి రాక్షసులు మన నరకాన్ని తీసుకెళ్ళే వాళ్ళు ప్రియులారా. కనుక ఆ రాక్షసు వచ్చే రాత్రి ఏం చేసేవాడన్నా, బాగా ఈ రెక్కతో ఇలా కొట్టేవాడు. అక్కడ 5-6 మీటర్ల దూరం వెళ్ళి పడేవాడు నేను. మళ్ళీ ఆ ఎడం చేతులు ఇలా కొట్టేటప్పుడు ఆహాహా నవ్వుతా ప్రియులారా. కొడితే మళ్ళీ 5-6 గజాల దూరం వచ్చి మళ్ళీ ఇక్కడ పడేవాడిని. అప్పుడు మీటర్ లేదనుకోండి ప్రియులారా, ఆ గజ ఇక్కడ పడేవాడిని. అలాగా 10 సార్లు పడి కొట్టేటప్పటికి నేనేమైనా తెలిస్తే ప్రియులారా, చెమటలు పట్టినవి భయం. ఒక 400-500 దీపాలు ఉంటాయి ఆడ రెక్కల్లో. దీపాలంటే మామూలుగా కృష్ణాల దీపాలు లాంటివి. అవి వెలుగుతానుండి, ఒత్తులు పైకి వస్తానుండి. అది నాకేమీ దేవుడు ఏం చేయలేదు. కానీ అలాగా నాకు కూడా ఏంటి ఎక్కువగా అనుభవం తక్కువే కదా. అప్పుడు ప్రభుని అడిగితే ప్రభు యేసు రక్తం యేసునామే జయ ప్రభు అని చెప్పి ప్రభు ప్రార్థన చేసినప్పుడు, ప్రియులారా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం మీద కదా దేవుడు అంట. ఎక్కడుంటాడు? భూలోకంలో దేవుడు లేడు. ఏకొన్నారని ఆత్మస్వరూపి అని మీకు చెప్పినాను. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మస్వరూపి, రక్షకుడు, ప్రేమస్వరూపి అని చెప్తున్నాను నేను మీకు. ఆ విషయంలో మీరందరూ కూడా నమ్మాలి ప్రియులారా, మీరు నమ్మాలి. అవి పడిపోతే యేసు రక్తమే జయం, యేసు నామే జయం, ప్రభు కాపాడు ప్రభు అంటున్నా అనకుండగా నాకు స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత ప్రియులారా, యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రభువా నన్ను కాపాడు, నన్ను బ్రతికించు. చెమటలు పట్టినాయి, బట్టలు తడిసిపోయినాయి. స్వప్నంలో ఇదంతా కూడా
అప్పుడు ఒక చిన్న ప్రియులారా ఒక అగ్గి పెట్టంత ఏదో ఒక వెలుగు కనిపిస్తుంది ఎక్కడో ఆకాశం మీద, ఎన్ని కోట్ల మైలు దూరం ఉందో నాకు ఆ దృష్టి అంత దూరం ఉంది. అప్పుడు ఏమైంది తెలుసా మీకు ప్రియులారా? మెల్లగా వచ్చింది, మధ్యలోకి వచ్చేటప్పుడు చంద్రుడు అంతా అయింది, ఆ రూపం మారింది, పెద్దదయింది ఆ వెలుగు.